హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐసీటెట్ ఎగ్జామ్ రాసి చక్కగా ఉత్తీర్ణత సాధించి ఎల్ఐసి రంగంలో అడుగుపెట్టినటువంటి మీకు పేరు పేరున నా యొక్క ఆహ్వానం పలుకుతూ అలాగే శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఈ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థితికి చేరాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్రవేశించినటువంటి ఎల్ఐసి రంగం గురించి ఒకసారి తెలుసుకుందామా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏజెంట్గా ఉన్నాం, ఎంత వచ్చింది, ఎంత సంపాదించాం, ఇది కాకుండా అసలు మనం ఎంచుకున్నటువంటి ఎల్ఐసి రంగం ఎందుకు పవిత్రంగా ఇప్పటికీ 68 సంవత్సరంలోగా ఇప్పటికీ వర్ధిల్లుతుంది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు చిన్న ఉదాహరణ చూడండి. ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఒక 2 లక్షల పాలసీ కట్టడానికి సిద్ధపడ్డాడు. 20 సంవత్సరాల టైంకి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి తయారుపడ్డాడు. అంటే 20 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 10,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనం ఫస్ట్ ఎల్ఐసిలో ఉన్నటువంటి యొక్క ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనే ఫ్యాక్టర్స్ లో సేవింగ్ అనే ఫ్యాక్టర్ మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ అనే ఫ్యాక్టర్ చెప్పుకునే ముందు చిన్న ఉదాహరణ చూద్దాం. ఫ్రెండ్స్ 20 సంవత్సరాల టైంకి 30 సంవత్సరాల వ్యక్తి 2 లక్షల పాలసీ కడదాలని నిర్ణయించుకున్న తర్వాత సంవత్సరానికి 10,000 పడింది. అతను వాయిదా సంవత్సరానికి 10,000 పడింది. ఈయన కట్టే వ్యక్తి ఇక్కడ ఎల్ఐసి సంస్థ. ఒక్క సంవత్సరం 10,000 కట్టగానే ఎల్ఐసి సంస్థ ఏం చేసిందంటే వెంటనే 10,000 రూపాయలు ఆయన అకౌంట్ లో వేసింది బోనస్ కింద. ఒక సంవత్సరం కట్టేసరికి 10,000 కడితే 10,000 ఎల్ఐసి బోనస్ కింద వేసింది. రెండో సంవత్సరం మళ్ళా 10,000 కట్టాడు ఈ వ్యక్తి, మళ్ళా 10,000 సంస్థ బోనస్ కలిపింది. మూడో సంవత్సరం మళ్ళా 10,000 కడితే మళ్ళా సంస్థ 10,000 కట్టింది. ఇలాగా 20 సంవత్సరాలకి ఈయన కట్టింది 2 లక్షలు కడితే సంస్థ ఏం చేసిందంటే మరో 2 లక్షలు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఈ వ్యక్తికి మెచ్యూరిటీగా ఇచ్చింది. దీన్ని ఏమంటాం? మెచ్యూరిటీ అంటాం. లాస్ట్ వచ్చే అమౌంట్ ని మెచ్యూరిటీ అంటాం. 2 లక్షలు ఈయన కట్టినట్లయితే ఇంకో 2 లక్షల సంస్థ జోడించి 4 లక్షల రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చింది. ఆ వ్యక్తి హ్యాపీగా తన యొక్క పొదుపుకి తీసుకున్న పొదుపుకి మంచి ఇన్కమ్ లభించింది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీని రన్ చేసుకుని డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పుకునేదంతా కూడా సేవింగ్. అంటే ఎల్ఐసిలో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్ సేవింగ్ అంటే మనం ఎంత డబ్బులు కడతాం, ఎంత సమ్మిష్యూడ్, దీన్ని ఏమంటాం అంటే 2 లక్షలు అనేదాన్ని సమ్మిష్యూడ్ అంటాం ఎల్ఐసి పరిభాషలో. సమ్మిష్యూడ్ అంటే బీమా మొత్తము లేదా పట్టా విలువ, దీన్ని సమ్మిష్యూడ్ అంటాం. ఇక్కడ ఏజ్ రాసాం, ఆయన ఏజ్. ఇక్కడ ఏంటంటే మొత్తం టోటల్ టర్మ్ రాసాం, అంటే దీని టర్మ్ అన్నాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది ఏజ్, ఇది టర్మ్, ఇది సమ్మిష్యూడ్. 2 లక్షల పాలసీ చేసేదానికి సంవత్సరానికి 10,000 చొప్పున కడితే 20 సంవత్సరాలు కట్టింది 2 లక్షలు అయితే ఎల్ఐసి ఇంకో 2 లక్షలు యాడ్ చేసి 4 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చింది. అంటే ఎల్ఐసిలో సేవింగ్ అనే మాట ఇక్కడ మనం చూసాం. ఓకేనా ఫ్రెండ్స్? రెండోది ఏంటంటే సెక్యూరిటీ. చూడండి, సెక్యూరిటీ ఎక్కడుంది? సెక్యూరిటీ అంటే ఎల్ఐసిలో సెక్యూరిటీ ఉంది. ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చెప్పుకుందాం. ఫ్రెండ్స్ ముందు చెప్పుకున్నాం మనం, ఒక సంవత్సరానికి 10,000 కడితే ఇంకో 10,000 ఇన్సూరెన్స్ ఎల్ఐసి సంస్థ చేసిందని, రెండో సంవత్సరం మళ్ళీ 10,000 కడితే మళ్ళీ ఎల్ఐసి మళ్ళీ 10,000 వేసిందని చెప్పుకున్నాం. ఇలా కడుతున్న తరుణంలో ఈ కట్టే వ్యక్తి ఏమైనా రిస్క్ జరిగితే, అంటే ఏమన్నా మరణిస్తే ఎంత అయితే కట్టాడో, ఫర్ ఎగ్జాంపుల్ 3వ సంవత్సరం మరణించాడు అనుకుందాం. 3 సంవత్సరాలు కట్టింది 30,000 కట్టాడు. ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే సేవింగ్ అనేది ఉంది ఇందులోని. సేవింగ్ అంటే 30,000 మాత్రం 60,000 రూపాయలు రావాలి. సేవింగ్ అనేది ఒకటే ఫ్యాక్టర్ ఉన్నట్లయితే. కానీ సేవింగ్ తో పాటు దీంట్లో సెక్యూరిటీ కూడా ఉందండి. సెక్యూరిటీ మీన్స్ రిస్క్ ఏమైనా జరిగింది కాబట్టి ఎంత అయితే కట్టాడో కట్టే అమౌంట్ 30,000, ఎంత అయితే కడదారనుకున్నాడో సమ్మిష్యూడ్ విలువ ఇందాక చెప్పారు 2 లక్షల రూపాయలు సమ్మిష్యూడ్ తో పాటు కట్టిన అమౌంట్ 30,000 ఇచ్చి 2,30,000 ఇచ్చి ఆ ఫ్యామిలీని ఎల్ఐసి ఆదుకుంటుంది. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, 1 సంవత్సరం కట్టినా కూడా, అంటే 3 సంవత్సరాలే ఉదాహరణ చెప్పారు, 3 సంవత్సరాలు కట్టితేనే క్లైమ్ వస్తుంది అన్నది ఏం లేదు. ఒక వాయిదా కట్టినా కూడా, ఒక వాయిదా 10,000 కట్టాడు, 10,000 కట్టిన జరిగింది, మరణించాడు. మరి ఎంత అయితే కడదారనుకున్నాడో సమ్మిష్యూడ్ ప్లస్ ఈ 10,000, 2,10,000 ఇచ్చేస్తాడు. ఒకవేళ రెండో సంవత్సరం జరిగితే 2 సంవత్సరాలు కట్టిన అమౌంట్ 20,000
ప్లస్ సమ్మేషన్ 2,20,000 ఇస్తాడు. 3వ సంవత్సరం జరిగితే 3 సంవత్సరాలు కట్టిన 30,000 ప్లస్ 2 లక్షలు సమ్మేషన్ 2,30,000 ఇస్తాడు. ఈ చెప్పిందంతా కూడా ఇది ఆర్డినరీ క్లెయిమ్. ఆర్డినరీ అంటే నార్మల్ క్లెయిమ్. నార్మల్ అంటే ఏదో జ్వరం కానీ ఏదో మంచాన పడటం కానీ సంథింగ్ జరిగిన ఆర్డినరీ అంటే నార్మల్ క్లెయిమ్. నార్మల్ గా జరిగితే ఎంత ఇస్తాడు. ఒక యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు, ప్రమాదం అంటే యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ కానీ స్నేక్ బైట్ కానీ బర్నింగ్ కానీ ఏమైనా జరిగితే, యాక్సిడెంట్ గా ఏమైనా జరిగితే ఈ సమ్మేషన్ డబుల్ ఇస్తాడు. అంటే 2 లక్షలు ఇచ్చి 4 లక్షలు ఇస్తాడు. 4 లక్షలు కట్టిన అమౌంట్ ఎంత అయితే అంత ఇస్తాడు. దీన్ని ఏమంటామంటే సెక్యూరిటీ అంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ చెప్పుకున్నాం, తర్వాత సెక్యూరిటీ చెప్పుకున్నాం. చూడండి ఒకసారి మళ్ళీ పరిశీలించండి ఎంత బాగుంది చూడండి. ఏంటి ఎక్కడ కూడా ప్రపంచం మొత్తం మీద ఏది కూడా, ఈవెన్ బ్యాంకుల్లో కూడా మనం ఎంతైతే కట్టామో కట్టిన వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% 3% వేసిస్తాడు తప్ప సమ్మేష్యూడ్ మాత్రం ఇవ్వడు. సమ్మేష్యూడ్ 2 రకాలు చెప్పాను, ఆర్డినరీ క్లెయిమ్ అలాగే యాక్సిడెంటల్ క్లెయిమ్. ఆర్డినరీ క్లెయిమ్ అంటే 2 లక్షలకి 2 లక్షలు సమ్మేష్యూడ్, ఎంతైతే సమ్మేష్యూడ్ ఆ 2 లక్షలు ప్లస్ కట్టిన అమౌంట్ కూడా ఇస్తాడు. అదే యాక్సిడెంట్లు అయితే సమ్మేష్యూడ్ డబుల్ ఇస్తాడు, డబుల్ ఇచ్చి కట్టిన అమౌంట్ కూడా ఇస్తాడు. ఇక్కడతో మీకు సేవింగ్ ఫ్యాక్టర్ వచ్చింది, అలాగే సెక్యూరిటీ రిస్క్ ఫ్యాక్టర్ అయింది. నెక్స్ట్ మూడోది ఏంటంటే గ్యారంటీ. ఎల్ఐసిలో మనం పాలసీ కట్టుకోవడం వల్ల ఇది 100% గవర్నమెంట్ది. అది ముందే చెప్పుకున్నాం. ఐసీ 38 ఎగ్జామ్ రాసేటప్పుడు సెక్షన్ 37 ప్రకారంగా ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ, ఎల్ఐసి కింద ఆస్తులు ఉన్నాయి, ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ది. ఎల్ఐసి యొక్క ప్రతి బాండ్ కూడా 100% గవర్నమెంట్ గ్యారంటీ ఉందని చెప్పుకుందాం. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం, ఇబ్బంది లేదు. అయితే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఏజెంట్స్ గా ఉన్నారు కాబట్టి మన ఏజెంట్స్ గా ఏది అవసరమో అదే చూద్దాం. మనం సేవింగ్ అయింది, సెక్యూరిటీ అయింది, 3 గ్యారంటీ. గ్యారంటీ అంటే ఎల్ఐసి పాలసీ తీసుకోవడం వల్ల గ్యారంటీగా మనకు వస్తాయని నమ్మకం మనం ఏర్పరచుకోవచ్చు. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోవచ్చు ఎల్ఐసి పాలసీ చేస్తే. మూడోది ఏంటంటే లోన్ ఫెసిలిటీ. ఇదేంటంటే ఈవేళ రోజుల్లో అక్టోబర్ 1 నుంచి లోన్ ఫెసిలిటీ అంటే ఇదివరకు 3 సంవత్సరాలు కడితే కానీ ఇచ్చేవారు కాదు. ఇదివరకు అయితే 3 ఇయర్స్ లోన్ ఇచ్చేవారు, తర్వాత 2 ఇయర్స్ తర్వాత లోన్ ఇస్తున్నారు. ఇప్పుడైతే 1 ఇయర్ కట్టినా కూడా లోన్ ఇస్తారు. అంటే ఈవేళ సంవత్సరం వాయిదా కట్టేసాం, నెక్స్ట్ వాయిదాకి మనకి ఏదైనా వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం కానీ పిల్లల పేరెంటాలకు కానీ మనం కట్టిన దాని మీద లోన్ కావాలంటే ఇమీడియట్లీగా సంవత్సరం తర్వాత మనం లోన్ తీసుకోవచ్చు. మూడోది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్. ఎంప్లాయీస్ కి చాలా మందికి ఏంటంటే ట్యాక్స్ పై రాయితీ వస్తుంది. ఎల్ఐసి ప్రీమియం కట్టడం వల్ల సెక్షన్ 83 ప్రకారంగా 1,50,000 వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చండి. అంటే ట్యాక్స్ ఫెసిలిటీ మనం ఖచ్చితంగా చూపించుకోవచ్చు. మూడోది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. ఇది బాగా గమనించండి. ఎల్ఐసి పాలసీ చేసుకున్నట్లయితే ఫ్యామిలీకి రక్షణ ఇచ్చాం. ఇది మన పని మనం సవ్యంగా చేసుకోవచ్చు. మనం యాంత్రికంగా జీవించవలసిన అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా హ్యాపీగా జీవిద్దాం. మన సఫిషియెంట్ రక్షణ మనకు ఉంది కాబట్టి మనం పనిని ఇంకా మన యాక్టివిటీని ఇంకా పెంచుకుందాం, ప్రొడక్టివిటీని పెంచుకుందాం అనే మన యొక్క ఇన్పుట్ తో మరింత ముందుకెళ్తాం, మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఎల్ఐసి పాలసీ చేసుకోవడం వల్ల. పీస్ ఆఫ్ మైండ్ ఉంది అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, యాజ్ ఏ ఏజెంట్ గా కాకుండా మనం ఎల్ఐసి పాలసీ తీసుకోవాలంటే ఎల్ఐసి పాలసీలో ఏముంది అనే విషయాన్ని జస్ట్ కొద్దిగా అవగాహన ఏర్పరచుకోవడానికి సేవింగ్, సెక్యూరిటీ, గ్యారంటీ, ట్యాక్స్ బెనిఫిట్స్, ట్యాక్స్ అని చెప్పి ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది అయింది. మనకి ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్ గా అయిపోయాం, ఎల్ఐసి బాగా నచ్చింది. ఈ నచ్చిన తర్వాత అసలు ఎల్ఐసి ఏజెంట్ గా మనకు వచ్చేది ఏంటి, ఎల్ఐసి ఏజెంట్ బెనిఫిట్స్ ఏంటి అనే దాన్ని పొద్దు ఒకసారి చెప్పుకుందాం. ఏజెంట్ గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను చూడండి. ఫస్ట్ ఏంటంటే కమిషన్ రాశాను. ఎల్ఐసి ఏజెంట్ గా మనం ఉన్నట్లయితే ఫస్ట్ కమిషన్ అనేది 3 రకాలు ఉంటుందండి. ఒకటి ఫస్ట్ ఇయర్ కమిషన్, రెండోది బోనస్ కమిషన్, మూడోది రెన్యువల్ కమిషన్, ఆర్సీ అంటాం. కమిషన్ గురించి ఫస్ట్ ఇయర్ కమిషన్, బోనస్ కమిషన్, రెన్యువల్ కమిషన్. ఇదేంటంటే మీరు చాలా మందికి కొత్త వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. పాలసీ చేసిన వెంటనే ఫస్ట్ ఇయర్ కమిషన్, బోనస్ కమిషన్ వచ్చేదా అని అడగచ్చు. ఎందుకంటే పాలసీ చేసిన వెంటనే ఆ టేబుల్ మనం గాలి గ్రూప్ లో పెడతాను. నేను ఏ పాలసీకి ఎంత వస్తుందో వివరంగా చెప్తాను. అయితే మనకి ఫుల్ కమిషన్, బోనస్ కమిషన్ కూడా రావాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన క్షణం నుంచి 6 పాలసీలతో 50,000 ప్రీమియం ఇవ్వాలి. 6 పాలసీలు అంటే 6 పాలసీలు అంటే 6 వంతుతో కట్టించి టోటల్ అమౌంట్ 50,000 రావాలి. 6 పాలసీలు అవే 40,000 అయింది. ఇక్కడ బోనస్ కమిషన్ కలదు. ఇక్కడ 8 పాలసీలు అవే 30,000 అయింది. బోనస్ కమిషన్ కలదు.
60,000 అయిపోయింది, కానీ 4 పాలసీలు ఇచ్చాం కాలదు. అందువల్ల ఏంటంటే 6 పాలసీలతో 50,000 ఇచ్చినట్లయితే బోనస్ కమిషన్ కూడా యాడ్ అవుతుంది. ఒక్కసారి బోనస్ కమిషన్ యాడ్ అయింది అంటే తన మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఏజెన్సీ మంత్ వచ్చే వరకు ఇదే ఎంతైతే పర్సెంటేజ్, ఏ పాలసీ పర్సెంటేజ్ ఎంతైతే ఉందో అంత పర్సెంటేజ్ కూడా ఫుల్ఫిల్డ్ గా వచ్చేస్తూ ఉంటుంది బోనస్ కమిషన్ యాడ్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ మూడోది రెన్యువల్ కమిషన్. రెన్యువల్ కమిషన్ అనేది మనకి అక్టోబర్ 1 నుంచి బాగా పెంచారండి. రెన్యువల్ కమిషన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ కమిషన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వాళ్ళు ఎక్కడ కట్టుకున్నా, ఈవెన్ అమెరికాలో కట్టుకున్నా, కెనడాలో కట్టుకున్నా, లండన్ లో కట్టుకున్నా, లేదా ఫోన్ పేలో కట్టుకున్నా, గూగుల్ పేలో కట్టుకున్నా, మనకు వచ్చే రెన్యువల్ కమిషన్ మాత్రం మనకి అకౌంట్ లో పడిపోతుంది. ఆ రెన్యువల్ కమిషన్ 7.5% ప్రెజెంట్. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 5th ఇయర్ వరకు 7.5%, 5th ఇయర్ ఆన్వర్డ్స్ 5%. అంటే పాలసీ రన్ అయినంత కాలం రెన్యువల్ కమిషన్ మనకు బిల్డప్ అయి ఉంటుంది. మూడోది ఏంటంటే కమిషన్ అయింది, బోనస్ కమిషన్, రెన్యువల్ కమిషన్ అయింది. మూడోది ఏంటంటే గ్రూప్ ఇన్సూరెన్స్ అండి. ఎల్ఐసి ఏజెంట్ గా ఈవేళ కోడ్ తీసుకుని యాక్టివ్ అయిన వెంటనే 3 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుందండి. అంటే గ్రూప్ అంటే ఈ ఏజెంట్స్ అంటే 1 నుంచి 5 సంవత్సరాల లోపు జాయిన్ అయిన అందరూ ఒక గ్రూపు, 5 నుంచి 8 సంవత్సరాలు జాయిన్ అయిన అందరూ ఒక గ్రూప్. అలాగేంటంటే ఈ కొత్తగా కోడ్ తీసుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఈ వ్యక్తికి ఏమైనా జరిగితే, ఏజెంట్ అనే వ్యక్తికి ఏమైనా జరిగితే ఫ్యామిలీకి 3 లక్షలు ఇస్తారు. అది చాలా మంది చూడండి, కొన్ని రకాల సంస్థలు చాలా ధర్నాలు చేశాయి. ఈ ఉదాహరణ ఏంటంటే అంగన్వాడీ సంస్థలు కూడా చాలా మంది ధర్నాలు చేశారు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇమ్మని. కానీ మనకి ఏ ధర్నాలు లేకుండా 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఇలా ఏజెంట్ కోడ్ తీసుకున్న మరుక్షణం నుంచి యాక్టివ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. నాలుగోది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఎంప్లాయ్మెంట్. ఎల్ఐసి ఏజెంట్ గా డిగ్రీ అయ్యి ఉన్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఈ మధ్య దీన్ని బాగా ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క బెనిఫిట్ ని చాలా మంది ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. ఎల్ఐసి ఏజెంట్ గా ఏజెంట్ కోటాలో గవర్నమెంట్ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇది మనకి చాలా మంది ప్రీవియస్ లో చూసినా కూడా, ఎంప్లాయ్మెంట్ చూసినా కూడా చాలా మంది ఎల్ఐసి ఏజెంట్స్ ఎల్ఐసి ఎంప్లాయీగా వచ్చి ఉన్నారు. మన బ్రాంచ్ లో కూడా ఉదాహరణలు ఉన్నాయి, మన డివిజన్ లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఇది ఎలాగా అంటే ఎల్ఐసి ఏజెంట్ గా 3 సంవత్సరాలు చేస్తున్నట్లయితే, వాళ్ళు డిగ్రీ అయినట్లయితే 3 సంవత్సరాలు ఏజెంట్ గా కొనసాగినట్లయితే బయట డిగ్రీ అయిన వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్ గా డిగ్రీ అయిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అది ఎలా అంటే ఎల్ఐసి ఏజెంట్ గా డిగ్రీ అయిన వాళ్ళకి ఆ యొక్క నోటిఫికేషన్ లో అంటే ఎల్ఐసి నోటిఫికేషన్ పడతాయి, నోటిఫికేషన్ చేయడం అసిస్టెంట్స్ పడతాయి, అలాగే డిఓస్ పడతాయి, ఎల్ఐసి సంబంధించిన బిఎంసి ఇలా కూడా పడతాయి. ఈ పడి దాంట్లో అందరికి కూడా ఏజెంట్ కోటా వర్తిస్తుంది. అది ఎలాగ అంటే ఏజెంట్ కోటాలో కనీసం సంవత్సరానికి 50 పాలసీలు చేసి 3 సంవత్సరాలు చేస్తున్నట్లయితే బయట డిగ్రీ అయిన ఓపెన్ గా వచ్చిన వాళ్ళకి మన ఎల్ఐసి సంస్థలో డిగ్రీ అయిన వాళ్ళకి మార్పు ఉంటుంది. ఎల్ఐసిలో ఉన్నటువంటి మార్పు ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్స్ కి ఓన్లీ ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది, మెయిన్స్ ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది మన ఎల్ఐసి బోర్డు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి ఈజీగా ఎల్ఐసి ఏజెంట్ గా ఉన్న వాళ్ళైతే వాళ్ళకి డెఫినెట్ గా పోస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే బయట డిగ్రీ అయితే చాలా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళకి 3 పేపర్లు ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. దీంట్లో ఏదో దాంట్లో ప్రిలిమ్స్ అయినా కూడా మెయిన్స్ అవదండి. ఒకవేళ 2 అయినా కూడా ఇంటర్వ్యూలో రాలేదంట. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ వాళ్ళకి తెలియదు. ఎల్ఐసిలో ఉన్నటువంటి ఏజెంట్ మాత్రమే ఈ పోస్టు, డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ కానీ, అసిస్టెంట్స్ కానీ, హెచ్జిఏ కానీ, క్యాషియర్స్ కానీ ఇవన్నీ కూడా ఎల్ఐసి ఏజెంట్స్ మాత్రమే 100% రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి టెర్మినాలజీ బాగా అర్థమవుతుంది, ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్నారు కాబట్టి ఎల్ఐసి సంస్థ కూడా ఇంటర్వ్యూలో కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎల్ఐసి ఏజెంట్ గా వచ్చిన వాళ్ళకి, డిగ్రీ అయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే ఏంటంటే దీనికి మోర్ రెస్పెక్ట్ అండి. ఎల్ఐసి ఏజెంట్ కి ఉన్న రెస్పెక్ట్ ఎక్కడ కూడా లభించదు. ఎందుకంటే ఎల్ఐసి ఏజెంట్ ఆ ట్యాగ్ పెట్టుకుని మనం ఎక్కడికైనా ఏ చోటకన్నా చాలా సునాయాసంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ది ఒక ఉన్నతమైన జాబు, ఎంతో మంది క్లయింట్స్ ని మనం చేర్చుకునే అవకాశం మనకు ఉంది. మోర్ రెస్పెక్ట్ అనేది ఎల్ఐసి ఏజెంట్ కి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఎల్ఐసి ఏజెంట్ కి
ప్రతి నెల కూడా అవార్డ్స్ ఉంటాయండి, ప్రతి నెల రివార్డ్స్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే చూస్తున్నారు గ్రూప్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ 2 పాలసీలకి గిఫ్ట్ అని, 3 పాలసీలకి ఆ ప్రయాణం అని, 4వ పాటు నమో వెంకటేష్ అని చెప్పి చాలా కాంపిటీషన్స్ వస్తూ ఉన్నాయి. అలా విపరీతమైన కాంపిటీషన్స్ మననే ఉత్సాహపరచడానికి, మనలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని బయటికి తీయడానికి ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. దీంతో పాటు క్లబ్ మెంబర్స్ ఉన్నది, గ్రాడ్యుయేటీ ఉన్నది, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మీరు ముందు కొత్తగా మనం జాయిన్ అయ్యాం కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి ఉంటాయనే విషయం నేను చెప్పాను తప్ప, ఇంకా కొద్దిగా 4-5 సంవత్సరాలు దీంట్లో స్టాండర్డ్ గా ఉండి దీంట్లో క్లబ్ మెంబర్ స్థాయి వెళ్ళిపోయినట్లయితే, క్లబ్ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళకి ఏ రకంగా వస్తాయో తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకు నచ్చిన విషయం. ఎల్ఐసి గురించి మన సేవింగ్ సెక్యూరిటీ అనేది బాగా నచ్చింది. ఎల్ఐసి ఏజెంట్ గా ఉండడం వల్ల మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి ఫ్రెండ్స్. ఒక ఎంప్లాయీ ఏ రకంగా మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు తన డ్యూటీని చేస్తాడో, అలాగే ఒక ఏజెంట్ కూడా 8 గంటలు లేక 6 గంటలు లేక 5 గంటలు మీరు నియమిత టైం పెట్టుకుని ఆ టైంలో మీరు కనుక ఫీల్డ్కి వెళ్ళి బిజినెస్ చేసుకోగలిగితే, ఒక ఎంప్లాయీకి మించినటువంటి, ఒక గవర్నమెంట్ ఉద్యోగికి మించినటువంటి ఆదాయం మీరు సంపాదిస్తారు. తక్కువ టైంలో మీరు అనుకున్న లక్ష్యాల్ని మీరు నెరవేర్చుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఎంచుకున్న రంగం చాలా శుభప్రదమైంది, మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఇది ఏ రకంగా కూడా దీనికి నో క్వశ్చన్ అట్ ఆల్. మీరు చక్కగా ప్రయత్నం చేయండి. ఇంకా ముందు మనం ప్రతి ప్లాన్ గురించి రోజుకో ప్లాన్ నేను ఎవరైనా చెప్పగలుగుతాను. మీరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని డౌట్స్ ఏమైనా ఉంటే నా గ్రూప్ లో చాట్ చేసినట్లయితే నేను మళ్ళీ దాన్ని షెడ్యూల్ చేసుకుని మళ్ళీ దాన్ని నేను మార్పు చేసుకుని ఏర్పాటు చేస్తాను. అయితే ఫ్రెండ్స్, మీరు కొత్త ఏజెంట్స్ మాత్రం మీకున్న బెనిఫిట్ చాలా అమోఘం, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు డెఫినెట్ గా ముందు కోడ్ యాక్టివ్ కానాలు అందరూ ఈ 4 రోజుల్లో కోడ్ యాక్టివ్ చేసుకోండి. ముందు గ్రూప్ ఇన్సూరెన్స్ 3 లక్షల రూపాయలు పొందుతారని, అలాగే మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.